హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధి పటేల్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయం మూల విరాట్కు సంబంధించిన ఆభరణాలు దొంగలు అపహరించారు. సుమారు 50 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత దుండగులు ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన పూజారులు చోరీ విషయాన్ని గుర్తించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారం చోరీకి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు నలుగురు మహిళలు. విశాఖలోని పెందుర్తిలో ఈ ఘటన జరిగింది. నలుగురు మహిళలు వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లోకి వెళ్లి 2 తులాల బంగారాన్ని అపహరించారు. అనంతరం పరుగులు పెడుతుండగా షాపు సిబ్బంది వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చుట్టూ ఎవరూ లేరనుకున్నాడు. ఎంచక్క దోపిడీ చేయొచ్చనుకున్నాడు. కానీ ఆ దొంగ పప్పులు ఉడకలేదు. చోరీ ప్లాన్ బెడిసి కొట్టి స్థానికులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని వాహన సర్వీసు సెంటర్ షెడ్ దోపిడీ చేయాలనుకున్న దొంగ రేకులు కత్తిరించి అర్ధరాత్రి అందులో దూరాడు. ఆ దొంగ కదలికలు గమనించిన స్థానికులు కాసేపు అక్కడే కాపు కాశారు. అందులో నుంచి బయటకు వచ్చే క్రమంలో దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఆలయాలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా చెరువుపల్లిలోని పెన్నాల ఎల్లమ్మ, నంద్యాల ఎల్లమ్మ ఆలయాల్లో ఏకకాలంలో దొంగతనాలు చేశారు. హుండీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. ఆలయాల్లో వరుస చోరీలపై పోలీసులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.